హాయ్ అండి, నేను మీ ప్రణతిని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజైతే నేను సింపుల్గా పాలకూర కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూరనైతే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 6 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత తీసిన తర్వాత చూడండి వాటర్ అనేది ఎలా సపరేట్ అయిందో. ఎల్లిపాయలు అయితే ఇందులో 4-5 యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 2 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత తీసిన తర్వాత చూడండి వాటర్ అనేది ఎలా సపరేట్ అయినాయో. ఇందులో రుచికి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత తెరిసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగానే నానబెట్టుకున్న ఎర్ర బెల్లను అయితే ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎర్ర బెల్లం వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఎప్పుడు రొటీన్గా చేసుకోకుండా ఇలా ఎర్ర బెల్లని పెట్టి చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి ఆయిల్ అనేది ఎలా సపరేట్ అయిందో. సో ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయింది. కొత్తిమీర, మెంతం కూర, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా పాలకూర కర్రీ అయితే రెడీ అయింది. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నంలో కానీ చపాతీలో కానీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్.